Hi, good morning everyone. Welcome to TP Studies. Come on, let us start our session. First question, syllogism. మనం ఇప్పటివరకు డైలీ ఫాలో అవుతున్నట్టుగానే సిలోజిజం క్వశ్చన్ అంతా చదవకుండా డైరెక్ట్గా కంక్లూషన్ నెంబర్ 1కి వస్తాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో సో సిలోజిజం సంబంధించి మనం ఆల్రెడీ 4 వీడియోస్ కాన్సెప్ట్ వీడియోస్ రిలీజ్ చేసాం. వాటిని ఒకసారి వింటే మీకు సిలోజిజం కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. Now first conclusion, some engines are rockets. సో రాకెట్ అండ్ ఇంజిన్ స్టేట్మెంట్ నెంబర్ 2లో కనిపిస్తుంది. రాకెట్ ఇక్కడ ఉంది, ఇంజిన్ కూడా ఇక్కడే ఉంది. సో నా స్టేట్మెంట్ నెంబర్ 2 ఏం టైప్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే ఆల్ స్టేట్మెంట్. సో ఆల్ స్టేట్మెంట్ నుంచి మనం సమ్ ఆన్సర్ ఎలా అయినా ఇవ్వచ్చు అని మనకు తెలుసు కాబట్టి ఆప్షన్ 1 ఫాలోస్. ఎప్పుడైతే ఆప్షన్ 1 ఫాలో అవుతుందో ఆప్షన్ నెంబర్ 1 రాంగ్, ఎందుకంటే 1 అనేది అక్కడ లేదు. ఆప్షన్ నెంబర్ 3 కూడా రాంగ్, ఎందుకంటే 1 ఫాలో కాదు అని చెప్తున్నారు కాబట్టి. నౌ 2 చెక్ చేసే ఆన్సర్ డిసైడ్ చేసేద్దాం. 2 ఈజ్ సమ్ ఇంజన్స్ ఆర్ కార్స్. ఇంజన్ కార్ ఎక్కడుందని చూస్తాం. ఇంజన్ స్టేట్మెంట్ నెంబర్ 2లో ఉంది, కార్ స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉంది. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ రాకెట్స్ అనేది ప్రాపర్గా అలైన్ అయిపోయింది. సో అయితే ఈ రెండు స్టేట్మెంట్స్ ఏం టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే సమ్ అంటే ఐ టైప్ ఆఫ్ స్టేట్మెంట్, ఆల్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టేట్మెంట్. ఏ అండ్ ఐ కలిస్తే ఖచ్చితంగా ఆన్సర్ ఏంటి అంటే ఐ. సో ఐ ఈజ్ నథింగ్ బట్ సమ్. సో ఆన్సర్ ఎలా ఉందంటే సమ్ ఇంజన్స్ ఆర్ కార్స్ అన్నా, సో సమ్ కార్స్ ఆర్ ఇంజన్స్ అన్నా, సమ్ ఇంజన్స్ ఆర్ కార్స్ అన్నా రెండు కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ 2 ఆల్సో ఫాలోస్. ఎప్పుడైతే 2 ఫాలో అవుతుందో ఆప్షన్ 4 ఫెయిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 అన్నారు కాబట్టి ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్ చదివి టైం వేస్ట్ చేయొద్దు అని పదే పదే చెప్తున్నాను. ఈ 4 ఆప్షన్స్లో ఏం జరుగుతుందో చూసి ఏదైతే డిఫరెంట్గా లాజిక్లో ఉందో అదే ఆన్సర్ అని చెప్పేద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, FGH ఇవన్నీ వరుసగా ఇలా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే RST ఇవన్నీ బ్యాక్ నుంచి ముందుకు ఇలా వరుసగా ఉన్నాయి. ఇక్కడ WXY ఇవి కూడా బ్యాక్ టు ఫ్రంట్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. LMN ఇవన్నీ కూడా బ్యాక్ టు ఫ్రంట్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ బ్యాక్ టు ఫ్రంట్ ఉన్నాయి, ఒక్కటి మాత్రమే ఫ్రంట్ టు బ్యాక్ ఉంది. సో అదే డిఫరెంట్గా ఉంది అని ఆప్షన్ 1 అని చెప్తాం. నెంబర్ 3, అర్ష్ ఈజ్ శివంస్ ఫాదర్. సో ఎప్పుడైతే ఇది చూస్తామో మనం ఇది తెలుసుకోవాలి, ఇది బ్లడ్ రిలేషన్ నుంచి అడుగుతున్న క్వశ్చన్ అని తెలుసుకుంటాం. అయితే బ్లడ్ రిలేషన్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఇది పజిల్ అనే పార్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఈ పజిల్ని మనం సాల్వ్ చేయాలంటే ఫ్లో చార్ట్ వేసుకుంటాం. ఆ ఫ్లో చార్ట్నే ఫ్యామిలీ ట్రీ అని పిలుస్తాం. క్వశ్చన్ తీసుకుందాం. అర్ష్ ఈజ్ శివంస్ ఫాదర్. సో అర్ష్ ఎవరు అంటే ఫాదర్ అని చెప్తున్నారు. అంటే అర్ష్ ఫాదర్ అంటే జెంట్ కాబట్టి ప్లస్ అని పెడతాం. ఇతను ఎవరికి ఫాదర్ అంటే శివంకి ఫాదర్. అంటే అర్ష్ కొడుకు కానీ కూతురు కానీ శివం అవుతారు. కొడుకు కూతురు అనేది జనరేషన్ మారుతుంది కాబట్టి కింద రాస్తున్నాను. శివం అంటే ఎస్ అనుకున్నాను, అర్ష్ అంటే ఏ అనుకున్నాను. అండ్ ధ్రువ్ ఈజ్ ద సన్ ఆఫ్ బిమ్లా. ధ్రువ్ ఎవరంటే బిమ్లా యొక్క కొడుకు. అయితే బిమ్లా ధ్రువ్ ఇద్దరు ఇంతవరకు మనకి అరేంజ్మెంట్లోకి రాలేదు కాబట్టి కాసేపు ఆ స్టేట్మెంట్ వదిలేద్దాం. ఈశ్వర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అర్ష్. సో అర్ష్ ఆల్రెడీ మనకి ఏ అని ఇక్కడ ఉన్నారు. ఇతని ఫాదర్ ఎవరంటే ఈశ్వర్. ఫాదర్ అంటే ఇతని కంటే పెద్దవారు కాబట్టి పైకి వెళ్దాం. అతని పేరు ఈశ్వర్ అని చెప్పారు, ఫాదర్ కాబట్టి ప్లస్ అని చెప్దాం. ఇఫ్ శివం ఈజ్ ది బ్రదర్ ఆఫ్ ధ్రువ్, అంటే శివం ఎవరు అంటే బ్రదర్ అన్నారు కాబట్టి ఇతను కూడా అబ్బాయి ప్లస్. ఎవరికి ఇతను బ్రదర్? ధ్రువ్కి బ్రదర్. బ్రదర్ అంటే సేమ్ జనరేషన్ కాబట్టి పక్కనే రాసాం. అయితే ధ్రువ్ అమ్మాయి అబ్బాయి అనేది మనకి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి కొద్దిసేపు దాన్ని అలాగే ఉంచేద్దాం. ఇందాక వదిలేసిన స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ చదివితే ధ్రువ్ ఈజ్ ది సన్ ఆఫ్ బిమ్లా. సో ధ్రువ్ అనేది సన్ అన్నాడు అంటే అబ్బాయి కాబట్టి ప్లస్. ఇతను అబ్బాయి కొడుకు ఎవరికి? అర్ష్కి. కానీ ఈ స్టేట్మెంట్ ప్రకారం ధ్రువ్ అనేవాడు ఎవరికి కొడుకు? బిమ్లాకి కొడుకు. అంటే ఈ బిమ్లా అర్ష్ ఎవరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం అర్థం చేసుకుని ఈ బిమ్లాని అర్ష్ పక్కనే రాసి వీళ్ళిద్దరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఒక సర్కిల్ని వేయాలి. అంటే మనం ఈ ఫ్యామిలీ ట్రీలో అతి తక్కువ సింబల్స్ని మాత్రమే వాడుతున్నాం. ఏం సింబల్స్ అవి మీకు క్లియర్గా అర్థమవుతుంది. జనరేషన్ మారితే ఒక వర్టికల్ లైన్, సేమ్ జనరేషన్ అయితే ఒక హారిజాంటల్ లైన్, అబ్బాయి అయితే ప్లస్, అమ్మాయి అయితే మైనస్, ఇద్దరు మ్యారీడ్ కపుల్ వస్తే ఒక సర్కిల్. ఇంతే, ఇంతకు మించి మనం వేరే సింబల్ వాడం.
సో ఈ విధంగా మనం అరేంజ్ చేసి ఫ్యామిలీని తయారు చేసుకున్నాం. మరి క్వశ్చన్ ఏంటి, దెన్ హౌ ఈస్ బిమ్లా రిలేటెడ్ టు ఈశ్వర్? ఈశ్వర్ అనే వ్యక్తికి బిమ్లా ఏమవుతారు? సో ఈశ్వర్ ఇక్కడ ఉన్నారు, మరి ఈ ఈశ్వర్కి బిమ్లా ఏమవుతుంది? ఈశ్వర్ కొడుకు హర్ష్, ఆ కొడుకు అయినటువంటి హర్ష్కి బిమ్లా ఎవరంటే వైఫ్, అంటే కొడుకు భార్య ఏమవ్వాలి? డాటర్ ఇన్ లా. ఇక్కడ మీకు ఒక సిరీస్ ఉంది, ఆల్ఫాబెట్ సిరీస్. దీన్ని మనం క్రితం ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్లో కూడా డిస్కస్ చేసాం. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆప్షన్ నుంచి ఆలోచించి చేయొచ్చు, లేదా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. కానీ దీనికి రెండూ అవసరం లేదు, ఇది చాలా సింపుల్గానే ఉన్నట్టు కనిపిస్తుంది, గమనించండి. సో ఇక్కడ డబ్ల్యూస్ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని డబ్ల్యూస్ రావాలి అంటే 1 డబ్ల్యూ రావాలి, అది అర్థమవుతుంది డబ్ల్యూ. అయితే డబ్ల్యూతో పాటు ఎస్ను కూడా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ 1 డబ్ల్యూకి 1 ఎస్ ఉంది, ఇక్కడ 2 డబ్ల్యూ కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 ఎస్లు ఉండొచ్చేమో అని. సో ఈ బ్లాంక్లో మనం ఎస్ని పెట్టేస్తే ఇక్కడ 3 డబ్ల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 2 బ్లాంక్స్ ఉన్నాయి, ఈ 2 బ్లాంక్స్లో 2 ఎస్లను పెట్టేసామంటే 3 డబ్ల్యూస్ 3 ఎస్ అయిపోతుంది. ఇక్కడ 4 డబ్ల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంక్లో కానీ ఎస్ని పెట్టగలిగితే 4 డబ్ల్యూస్ 4 ఎస్లుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రెడ్ కలర్లో ఫిల్ చేసినవే ఆన్సర్స్ అని చెప్పినట్లయితే WSSSS ఇలా ఉండాలి ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. ఒక సిరీస్ ఉంది మనకి ఇక్కడ. ఈ సిరీస్ని మనం చేసేటప్పుడు మనం చూడాలి ఆ సిరీస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉందా, డిక్రీజింగ్ ఆర్డర్ ఉందా అని. ఈ సిరీస్ని మనం అబ్జర్వ్ చేస్తే 17 to 20 ఇంక్రీజ్ అయ్యి 20 to 15 డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ డిక్రీజ్ ఈ విధంగా ఉంది. ఇలా ఉన్న వాటిని మనం ఫ్లక్చువేటెడ్ సిరీస్ అని చెప్తాం. అంటే పైకి కిందకి ఊగిసలాడుతూ ఉంటుంది. అలాంటి సిరీస్ని మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ని కంపేర్ చేసి ఆన్సర్ చేయాలి అని అనుకున్నాం. దాన్నే ఆల్టర్నేట్ సిరీస్ అని కూడా పిలిచాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకటి వదిలిపెట్టి ఒకటి 17, 15, 13 ఇలా చూడాలి. బట్ అది కాదు మన ఇష్యూ, ఎందుకంటే దాంతో మనకు ఆన్సర్ రాదు. ఇంకా అదర్ ఆల్టర్నేట్ చూస్తాం 20 and 22, దీన్ని బట్టి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ 17 and 15కి ఏమైందంటే -2 జరిగింది. 15 and 13 కూడా -2, ఒక సైడ్ -2 లాజిక్ ఉంది. సో ఇది 20 and 22 అయింది +2. ఈ లాజిక్ని యూస్ చేస్తే నెక్స్ట్ కూడా మనం +2ని అప్లై చేసి 22 + 2 విల్ బి 24 అని చెప్తాం. ఆల్ఫాబెట్ సిరీస్ ఉంది. సో ఆల్ఫాబెట్ సిరీస్లో ఫస్ట్ లెటర్ గమనించేద్దాం. సో D ఈజ్ 4, G ఈజ్ 7, I ఈజ్ 10, M ఈజ్ 13. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 4కి 7కి 3 పెరిగింది, 7కి 10కి కూడా 3 పెరిగింది, 10 to 13 కూడా 3 ఇంక్రీజ్ అయింది. అలాగే 13కి 3 కలిపేస్తే 16 అంటే P. సో Pతో ఉన్నదే మన ఆన్సర్ అవుతుంది. సో P ఉన్న ఆప్షన్స్ ఇది కాదు, అలాగే ఇది కాదు. నెక్స్ట్ లెటర్ని మనం చూద్దాం. A అంటే 1, W అంటే 23, సో S అంటే 19, O అంటే 15. అంటే A, W, S, O ఉంది. ఇక్కడ నెక్స్ట్ మనం కనుక్కుంటే ఆన్సర్ ఫిల్టర్ అయిపోతుంది. A అంటే 1, W అంటే 23, 19, 15. సో 1 to 23 కంపేర్ చేయడం కష్టం కాబట్టి ఇవి రెండు కంపేర్ చేసి మనం డెసిషన్ తీసుకోవచ్చు. 23 -4 = 19, 19 - 4 = 15. సో ఇక్కడ కూడా -4 అయి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది మనం క్రితం కూడా డిస్కస్ చేసాం. ఏంటంటే ఆల్ఫాబెట్స్ ఎప్పుడు సర్క్యులర్ కాన్సెప్ట్లోనే ఉంటాయి. దట్ మీన్స్ ఎండ్ అనేది ఉండదు. వన్స్ Z అయిన తర్వాత మళ్ళీ Aతో స్టార్ట్ అవుతుంది. ఇది మనం పదే కూడా డిస్కస్ చేసాం. సో అందరూ గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే W అనేది వన్స్ వచ్చిన తర్వాత అది -4 రావాలి. W నుంచి -4 అంటే W, X, Y, Z ఇలా ఉంటుంది. A, B, C ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు W నుంచి -4 అంటే 24, 25, 26 తర్వాత -4 అనేది ఉండదన్నమాట. సో కాబట్టి 24, 25, 26 తర్వాత A1 అయితే
23 తర్వాత ఇది -1 అవుతుంది, ఇది -2 అవుతుంది, ఇది -3 అవుతుంది, ఇది -4 అవుతుంది. అది ఏ అండ్ డబ్ల్యూ మధ్యలో 23 to 21 to 23 అంటే -4 అవుతుంది. కానీ అంత దూరం మనం దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం. సో ఎప్పుడైతే 15, 19 -4, 19, 23 -4, 23, 1 అది కూడా -4 అని మనం గెస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రెండు మైనస్ అయ్యాయి కాబట్టి అదే మైనస్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు 15 - 4 విల్ బి 11. 11 అంటే కే. సో కే ఎక్కడైతే ఉంటుందో అదే రైట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. సో 3 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. దీని లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి సేమ్ లాజిక్ ఉన్న నెంబర్స్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. సో దీంట్లో ఏం పెద్ద కష్టం లేనట్టుంది, ఎందుకంటే అన్ని హండ్రెడ్స్ దగ్గరే ఉన్నాయి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ ఈస్ +5. 9 + 5 14 అవుతుంది కాబట్టి. సో ఈ రెండు డిఫరెన్స్ విల్ బి +25. అంటే దీన్ని మనం అనుకోవచ్చు ఇట్ ఈస్ 5^1 అండ్ 5^2 అని అనుకోవచ్చు. సో ఆ లాజిక్ ఎక్కడుందో మనం అబ్జర్వ్ చేద్దాం. 13 and 18 is +5. 18 to 43 is +25. So option number 1 లోనే ఆన్సర్ ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. సో సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రిప్లేస్ ది స్టార్ సైన్స్ టు బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఈ స్టార్ అనే ఈ ప్లేసెస్లో ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఏది కరెక్ట్ వస్తే అది అని చెప్తున్నారు. సో ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకుంటే ఫస్ట్ స్టార్లో మనం ఇంటూని పెట్టాలి, తర్వాత సెకండ్ స్టార్లో ఈక్వల్ టు ఉంచాలి, అండ్ థర్డ్ స్టార్లో డివిజన్ని పెట్టాలి, అండ్ ఫోర్త్ స్టార్లో మైనస్ పెట్టాలి. సో ఇది లాజికల్గా ఆలోచిస్తే ఇది పాసిబుల్ కానట్టే అనిపిస్తోంది, ఎందుకంటే ఈక్వల్ టు సెంటర్లోకి వచ్చింది కాబట్టి. అది బ్రేస్లో ఉంది కాబట్టి కరెక్ట్ కాకపోవచ్చు. సో ఆప్షన్ నెంబర్ 1ని వదిలేద్దాం. వీ విల్ టేక్ ఆప్షన్ నెంబర్ 2 చూద్దాం. సో ఫస్ట్ బ్రేస్లో డివిజన్ అన్నారు, సెకండ్ బ్రేస్లో మైనస్ అన్నారు. ఇది చూడంగానే మీరు ఇది కూడా తప్పని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే 12తో 7 డివైడ్ అయ్యేదానికి స్కోప్ లేదు కాబట్టి. వీ విల్ సీ ఆప్షన్ నెంబర్ 3. సో ఫస్ట్ మైనస్ అందాం, తర్వాత డివిజన్ అందాం, అండ్ దెన్ మల్టిప్లికేషన్, దెన్ ఇట్ విల్ బి ఈక్వల్ టు 6 అన్నారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే 6తో 7 డివైడ్ కాదు. అట్ ద సేమ్ టైం 6తో 13 కూడా డివైడ్ అయ్యేదానికి అవకాశం లేదు. ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ మల్టిప్లికేషన్, తర్వాత మైనస్, అండ్ దెన్ డివిజన్, తర్వాత ఈక్వల్ టు. లెట్ us see దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ సొల్యూషన్ అంతా బోర్డ్ మ్యాథ్స్ థియరీని ఉపయోగించి చేయాలి. సో దీని ప్రకారం ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. సో బ్రాకెట్లో 2 సింబల్స్ ఉన్నాయి, ఒకటి ఇంటూ ఒకటి మైనస్. ముందు ఇంటూ చేసి తర్వాత మైనస్ చేయాలి. 12 7s are 84. 84 minus 6 will be 78. తర్వాత డివిజన్ 13. సో 13 1s are 13 6s are. సో ఆన్సర్ విల్ బి 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 అన్నారు. మనకు వచ్చిన ఆన్సర్ కూడా 6 టాలీ అయింది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, హైవ్ బి. అంటే హైవ్ బి అంటే బి అంటే తేనెటీగ మనకు తెలుసు. ఈ తేనెటీగ పెట్టిన గూడునే మనం ఏమనాలంటే హైవ్ అని పిలుస్తాం, తేనె తుట్టి అని పిలుస్తాం. దాన్నే హైవ్ అంటే తేనెటీగలన్నీ ఉండే ప్రదేశాన్ని హైవ్ అనండి. సో ఆన్సర్ హెయిర్. హెయిర్ అంటే కుందేలు. కుందేలు ఎక్కడ ఉంటుంది అంటే మనకు తెలుసు, చిన్న చిన్న కన్నాల్లో ఉంటుంది భూమిలో. సో దాన్నే మనం బర్రో అంటాం. సో ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఐరీ. ఐరీలో బేర్ ఉంటుంది అంటున్నారు. నో, ఐరీ అనేది ఎవరుంటారు ఐరీలో అంటే ఈగల్. ఈగల్ ఉండే ప్లేస్ని ఐరీ అంటాం. అలాగే స్టై అన్నారు, డాగ్ అన్నారు. డాగ్ కాదు. సో స్టైలో ఏముంటుంది అంటే పిగ్ ఉంటుంది. అలాగే డాగ్ ఎక్కడ ఉంటుంది అంటే కెన్నెల్ అనాలి. అలాగే స్టేబుల్. స్టేబుల్లో ఏముంటుంది అంటే హార్స్ ఉంటుంది. అలాగే కౌ ఉండే ప్రదేశాన్ని ఏమనాలంటే పెన్ అనాలి. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఉంటాయి. సో వీటిని గమనించండి, ఎక్కడైనా వీలైతే రాసుకోండి సో దట్ యూ కెన్ రిమెంబర్ ఇట్ ఫర్ ఫ్యూచర్. నెక్స్ట్ కోడింగ్. సో స్ట్రైట్ ఈ విధంగా మారింది. మనం కోడింగ్లో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు మనం చూడాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోయాయా అలాగే ఉన్నాయా అని చూడాలి. ఇక్కడ చూడండి, ఎస్ అలాగే ఉంది, టీ ఉంది, ఏ ఉంది, ఆర్ ఉంది, ఐ ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి.
అంటే సేమ్ ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి, చేంజ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ వాల్యూని చెక్ చేయడంలో టైం వేస్ట్ అవుతుంది అని నాకు గుర్తించాలి. మరి ఇక్కడ ఏమై ఉండొచ్చు అంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ముందుకి వెనక్కి మారుండొచ్చు. అది ఎలా మారింది అనేది గుర్తించండి. గమనించండి, ఇక్కడ ఎస్ ఇలా వెళ్ళింది, టీ ఇలా వచ్చింది, RA IG HT అంటే ప్రతి రెండు ఆల్ఫాబెట్స్ ఇంటర్చేంజ్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ లాజిక్ యూస్ చేసి థర్స్డేకి ఆన్సర్ చెప్పేద్దాం. సో దీని ప్రకారం రెండు ఇంటర్చేంజ్ అయితే HT RU DS YA. సో ఇలా ఉండాలి. అలా ఉన్న ఆన్సర్ ఎక్కడుందో అదే ఆన్సర్ అని చెప్తాం. సో ఇది కాదు, ఇది కాదు. సో ఆప్షన్ నెంబర్ 2 దట్ విల్ బి ది రైట్ ఆన్సర్. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఈ ఫిగర్ ఇక్కడున్న ఈ 4 బాక్సెస్లో ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఆబ్వియస్గా ఇక్కడైతే లేదు, ఎందుకంటే ఇవి రావాలంటే మీకు ఖచ్చితంగా డయాగ్నల్స్ ఉండాలి. అది ఇక్కడెక్కడా లేదు. ఇది కాదు, ఎందుకంటే ఇక్కడెక్కడ డయాగ్నల్స్ ఉన్నట్టు కనిపించట్లేదు. ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ఒక రెక్టాంగిల్ షేప్డ్ ఫిగర్ ఎక్కడా మీకు కనిపించట్లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 2 ఎక్కడుంది అని కానీ మనం ఆలోచిస్తే సో ఇది రెక్టాంగులర్ ఫిగర్ అవుతుంది, ఇక్కడ ఇవి ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ 2. సో ఎనాలజీ ఎగ్జాంపుల్ ఇచ్చారు, జాకల్ హౌల్. సో జాకల్ అంటే మనకు తెలుసు తోడేలు. సో ఈ జాకల్ అరిచినప్పుడు ఆ సౌండ్ని ఏమంటారు అంటే హౌల్ అని పిలుస్తారు. అలాగే వర్షం పడుతున్నప్పుడు వచ్చే సౌండ్ని ఏమనాలంటే ప్యాటర్ అనాలి. గుర్తుపెట్టుకోండి, ప్యాటర్. సో పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. ఇక్కడ ఈ పేపర్ని 4 పీసెస్గా మడిచేశారు. సో అంటే ఇప్పుడు మనకు ఒక పీస్ కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే 4 టోటల్ పేపర్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న పేపర్ని లెఫ్ట్ సైడ్ మడిచి తర్వాత దాన్ని బాటమ్ నుంచి పైకి మడిచి ఒక్క పార్ట్ని అలాగ ఉంచారు. ఆ ఒక్క పార్ట్లో 2 ఫిగర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఫస్ట్ కిందకి ఓపెన్ చేసి తర్వాత రైట్ సైడ్కి ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే మనం కిందకి ఓపెన్ చేస్తామో దాన్ని వాటర్ ఇమేజ్ అనాలి. వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే టాప్ అండ్ బాటమ్ మాత్రమే మారుతాయి. ఇప్పుడు ఇది వాటర్ ఇమేజ్లో ఏమవుతుందంటే టాప్లో ఉన్నవన్నీ బాటంలోకి రావాలి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి ఎలా ఉన్నాయంటే ఒక డయాగ్నల్ షేప్లో ఇవి 2 ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఇమేజ్లో ఈ డయాగ్నల్ ఏమవ్వాలంటే ఇలా రావాలి. అలా రావాలి అంటే ఈ ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే ఇలా వస్తాయి. సో అలా ఉండాలి. పైన 2 కింద 2 అలా లేనివి ఆన్సర్స్ కాదు. సో ఇది ఆన్సర్ కాదు, ఎందుకంటే ఈ 2 ట్రయాంగిల్స్ ఒకే వైపు ఉన్నాయి. ఇది అసలు సంబంధం లేకుండా ఉంది, ఇది ఆన్సర్ కాదు. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఒకే వైపు కనిపిస్తున్నాయి. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లార్వే ఇలా కోడ్ అయింది అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ 15 1 9 5 1 2. అంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడున్న ఆల్ఫాబెట్స్ని కౌంట్ చేసి ఆ కౌంట్ కంటే ఇక్కడున్న నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని మనం చూడాలి. ఇక్కడ 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, కానీ నెంబర్స్ ఖచ్చితంగా మోర్ దాన్ 6 ఉన్నాయి. సో ఇది ఆల్ఫాబెట్ కంటే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం వాల్యూస్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ని చూడాలి. ప్రతి ఆల్ఫాబెట్కి 2 వాల్యూస్ ఉంటాయని మనకు తెలుసు, ప్లేస్ వాల్యూ అండ్ పెయిర్ వాల్యూ. L12 కానీ ఇక్కడ L15 అని రాసింది. అంటే Lకి 2 వాల్యూస్ అని ఇప్పుడే అనుకున్నాం. ఒక వాల్యూ 12 అయితే ఇంకొక వాల్యూ 15. ఈ 15ని ఏమనాలంటే పెయిర్ వాల్యూ అని పిలవాలి. అంటే L పెయిర్ వాల్యూతో కోడ్ అయిందని అనుకోండి. సో A1 అలాగే వచ్చింది, దాని సంగతి మళ్ళీ ఆలోచిద్దాం. R చూడండి, R 9 అయింది. R యాక్చువల్ వాల్యూ 18, కానీ 9 వచ్చింది అంటే అది పెయిర్ వాల్యూ అని అనుకోండి. సో 15 ఈజ్ ద పెయిర్ వాల్యూ ఆఫ్ L, 9 ఈజ్ ది పెయిర్ వాల్యూ ఆఫ్ R. V యాక్చువల్ వాల్యూ 22, కానీ 5 వచ్చింది అంటే దిస్ ఈజ్ ఆల్సో ఏ పెయిర్ వాల్యూ ఆఫ్ V. A1 అన్నారు, దాని సంగతి క్లారిటీ లేదు, ఎందుకంటే ఈ వీటికి పెయిర్ వచ్చింది కాబట్టి ఏకి కూడా పెయిర్ వస్తే 26 రావాలి, అది రాలేదు. E2 అన్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యాక్చువల్గా 5 దీని పెయిర్ వాల్యూ వస్తే 22 రావాలి, అలా రాలేదు అంటే ఇక్కడ ఈ వొవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం పెయిరింగ్ రావట్లేదు.
కాన్సనెంట్స్కి మాత్రం క్లియర్గా పెయిరింగ్ వచ్చేసింది, అది మనం అర్థం చేసుకోవాలి. మరి వొవెల్స్ని ఎలా రాశారు? వొవెల్ సీక్వెన్స్ ఇలా ఉంటుంది, AEIOU అని. అంటే దీని ప్రకారం వొవెల్ ఫస్ట్ ప్లేస్లో ఏ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఈ, థర్డ్ ప్లేస్లో ఐ, ఫోర్త్ ప్లేస్లో ఓ, ఫిఫ్త్ ప్లేస్లో యు. అదే ప్రకారం ఏని 1 అన్నారు, ఇక్కడ కూడా ఏని 1 అన్నారు, ఈ వచ్చినప్పుడు దాన్ని మాత్రం 2 అని అన్నారు. సో వొవెల్స్ని ప్లేస్మెంట్ ప్రకారం కాన్సనెంట్స్ని పెయిర్గా కోడ్ చేశారు. అదే లాజిక్ యూజ్ చేసి ఇన్సెక్ట్కి ఆన్సర్ చెప్తాం. ఇన్సెక్ట్ ఐ వాల్యూ ఎంత మన ప్లేస్మెంట్ ప్రకారం 3. సో 3తో ఆన్సర్ రావాలి. ఇది 9 ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది 18 ఉంది, ఇది ఆన్సర్ కాదు. సో 3 తర్వాత చూడొద్దండి. 13 టాలీ అయింది, 8 కూడా టాలీ అయింది, 2 కూడా టాలీ అయింది, 24 కూడా టాలీ అయింది. లాస్ట్ మాత్రమే చూడండి, అది ఏం రావాలో చెప్పండి. టీ అనేది 20కి పెయిర్ ఎంత అంటే 7. సో 7 వచ్చేదే రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో దీన్ని ఇదొక్క వర్డ్ మాత్రమే చూడండి, మిర్రర్ ఇమేజ్ అని అన్నారు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే మారుతాయి. సో దీన్ని మనం లెఫ్ట్ అండ్ రైట్ మార్చేద్దాం. మార్చాలి అంటే లెఫ్ట్ ఉన్నవన్నీ రైట్కి వెళ్తాయి, రైట్ ఉన్నవన్నీ లెఫ్ట్కి వెళ్తాయి. ఆ క్రమంలో ఈ హ్యాష్ అనేది చివరికి వెళ్ళాలి, లాస్ట్కి వెళ్ళాలి హ్యాష్. సో లాస్ట్లో హ్యాష్ ఉన్నది ఇది కాదు, ఇది కాదు. ఈ రెండిట్లో మరి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే @ అయితే టాలీ అయింది, మరి కే ఎలా ఉండాలి అదొక్కటే చూస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉన్న కే మిర్రర్ ఇమేజ్లో ఏమవ్వాలంటే ఈ విధంగా మారాలి. అలా మారితే ఆప్షన్ 2 కాదు, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. A recent survey of married couples in Indian metro cities showed that 20% of the couples have only one child. అంటే టోటల్ సిటీలో ఉన్న మ్యారీడ్ కపుల్స్లో, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కపుల్స్లో 20%కి ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఒకే ఒక్క బేబీ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే టోటల్ పర్సంటేజ్ 100% అనుకుంటే దానిలో 20% మందికి మాత్రమే 1 చైల్డ్ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే 1 చైల్డ్ కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 80% ఆఫ్ పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ 45% ఆఫ్ ది రిమైనింగ్ కపుల్స్, అంటే 45% ఆఫ్ ది రిమైనింగ్ అంటే ఎంత? రిమైనింగ్ అంటే 80%, 80%లో 45%, అంటే 24s 25, 5 1s 5 9s, 9 4s 36. అంటే 20% సింగిల్ చైల్డ్తో ఉన్నారు. రిమైనింగ్ అయిన 80%లో 45% అయినటువంటి 36% హ్యావ్ 2 చిల్డ్రన్. అంటే 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 36%. 1 చైల్డ్ ఉన్న వాళ్ళు 20, 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు 36%. అండ్ ద రెస్ట్ ఆఫ్ ది కపుల్స్ హ్యావ్ 3 or more చిల్డ్రన్. అంటే రెస్ట్ ఆఫ్ ది కపుల్స్ అంటే ఎంత? టోటల్ 100. ఈ 100లో 20%కి ఒక చైల్డ్, 36%కి ఇంకొక చైల్డ్. అంటే 1 చైల్డ్ ఉన్న వాళ్ళు 20%, 2 చిల్డ్రన్ ఉన్న వాళ్ళు 36%. సో వీళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళందరికీ ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? 3 లేక అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగిన వారు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఎంతది? 100లో నుంచి ఈ 56 మైనస్ చేసేస్తే టోటల్ 44% ఆఫ్ పీపుల్కి ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారో 3 or above. అది మరి క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ కపుల్స్ విత్ 3 or more చిల్డ్రన్? ఎంతమంది ఉన్నారు? 3 or more, 44% ఉన్నారు. సో నెక్స్ట్ ప్రాబ్లం, మనకి ఇక్కడ ఒక డైస్ ఉంది. ఈ డైలో 6 phases ఉంటాయి. ఆ 6 phases మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సెపరేట్గా ఉన్న ఈ ఫేజెస్ అన్నీ ఫోల్డ్ చేస్తే మనకు డై ఫార్మాట్లో కనిపిస్తుంది. వన్స్ డై ఫోల్డ్ అయినప్పుడు మనం కేవలం 3 మాత్రమే చూడగలం. ఒకసారి వెనకున్న 3 మనకి కనిపించవు. సో అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందే తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో దట్ ఎవ్రీ ఆల్టర్నేట్ నెంబర్ ఆర్ ఆల్ఫాబెట్ ఆర్ సింబల్ ఆపోజిట్ సైడ్ ఉంటాయి అని మనకు తెలుసు. అంటే ఏ అండ్ సి ఆపోజిట్ ఫేజ్ ఆఫ్ డైలో ఉంటాయి, అలాగే డి అండ్ ఎఫ్ ఆపోజిట్గా ఉంటాయి, అలాగే
ఈ బి అండ్ ఈ కూడా ఆపోజిట్ సైడ్స్ ఉంటాయని మనకు తెలుసు. సో ఏవైతే ఆపోజిట్స్ అని అనుకున్నామో అవి రెండు కలిసి మనకి డైలో కనిపించకూడదు, అలా కనిపించేది తప్పు డై అని మనం అనుకోవాలి. అయితే క్వశ్చన్ ఏమడుతున్నానంటే సెలెక్ట్ ద బాక్స్ దట్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ అన్ఫోల్డెడ్ బాక్స్. అంటే ఇక్కడ ఇచ్చిన 4గిట్లో ఏ డై తప్పు అని అడుగుతున్నారు, అది ఏదో తప్పు చెప్పేస్తాము. ఇక్కడ చూడండి, ఆప్షన్ నెంబర్ 2లో బి ఉంది, ఈ ఉంది. మనం ఇందాకే అనుకున్నాం బి అండ్ ఈ ఆపోజిట్గా ఉంటాయి, ఈ రెండు ఒక డైలో కనిపిస్తే అది తప్పు డై అని మనం అనుకున్నాం. సో ఇది తప్పు ఫార్మేషన్. ఆన్సర్ 2 ఈజ్ ది రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఇన్ ద సెన్స్ కెనాట్ బి ఫార్మ్డ్. నెక్స్ట్ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో కూడా ఏదైతే డిఫరెంట్గా ఉందో అది చెప్పండి అని అడుగుతున్నారు. సో ప్రాబిటీ, వర్చ్యూ అండ్ రైటియస్నెస్. సో ఇవి 3 గుడ్ క్వాలిటీస్కి సంబంధించినవి అండ్ గుడ్ కాండక్ట్ కూడా సంబంధించినవి. బట్ ఇది కాండక్ట్ అనేది ఈ 3 కాండక్ట్స్లో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. కాండక్ట్ ఈజ్ ఎ డిఫరెంట్ వన్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద అదర్ 3 ఐటమ్స్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ మనకు ఒక డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్ ఉంది. మరి క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చదివేద్దాం. హౌ మెనీ మేల్ క్లౌన్స్ ఆర్ ఆల్సో రింగ్ మాస్టర్స్ బట్ నాట్ అక్రోబాట్స్? అంటే ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి. మేల్, క్లౌన్, రింగ్ మాస్టర్స్ అండ్ అక్రోబాట్స్ చూడాలి. మొత్తం 4 ఫిగర్స్లో ఉన్న వ్యక్తి ఎంతమంది అనేది మనం చెప్పగలగాలి. ఒకసారి చూద్దాం. ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ క్లౌన్. అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న వాళ్ళు క్లౌన్ని అంటే జోకర్స్ని రిప్రజెంట్ చేస్తారు. అంటే మన ఆన్సర్లో క్లౌన్ ఉండాలి కాబట్టి అది తీసుకున్నాం. నెక్స్ట్ ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేల్. మనకు అన్నారు మేల్ క్లౌన్స్ కావాలి అని. సో రెక్టాంగిల్లో కూడా మన వాళ్ళు ఉండాలి. అంటే రెక్టాంగిల్, ట్రయాంగిల్లో ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి 3, 5, 17 అండ్ 15, 21 ఆన్సర్ కాదు. అండ్ నెక్స్ట్ రింగ్ మాస్టర్స్ అని అన్నారు. ఇప్పుడు చూడొచ్చు. అండ్ ద స్క్వేర్ రిప్రజెంట్స్ రింగ్ మాస్టర్. అంటే స్క్వేర్లో కూడా ఉండాలి. ఈ 3 ఫిగర్స్లో ఎంతమంది ఉన్నారు అని ఇప్పటి వరకు చూస్తే 5, 17. నౌ ద క్వశ్చన్ ఈస్ వీళ్ళు ఎవరు కాకూడదు? బట్ నాట్ అక్రోబాట్స్. అక్రోబాట్స్ ఏది రిప్రజెంట్ చేస్తుంది? దెన్ ది సర్కిల్ రిప్రజెంట్స్ అక్రోబాట్స్. అంటే ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళని అక్రోబాట్స్ అంటారు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే నాట్ అక్రోబాట్స్ అంటే సర్కిల్లోకి రానటువంటి మగవారు క్లౌన్స్, రింగ్ మాస్టర్స్ ఎంతమంది? క్లౌన్ అంటే ట్రయాంగిల్, మేల్ అంటే రెక్టాంగిల్, రింగ్ మాస్టర్ అంటే స్క్వేర్. ఈ 3ట్లోనూ ఉండాలి, కానీ దేనిలో ఉండకూడదు? సర్కిల్లో ఉండకూడదు. సో కాబట్టి ఈ 3ట్లో ఉంటూ సర్కిల్లో లేనటువంటి వాళ్ళు ఎంతమంది? 17. ద ఆన్సర్ ఈస్ 17. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్లో సింబల్స్ ఇంటర్చేంజ్ చేసి ఆ ఈక్వేషన్ ఎక్కడ కరెక్ట్ ఆన్సర్ 133 వస్తుందో చెప్పమన్నారు. సో ఆప్షన్ నెంబర్ 1 ట్రై చేసి చూద్దాం వస్తుందో రాదో. ఆప్షన్ నెంబర్ 1 ఇంటర్చేంజ్ ప్లస్ అండ్ ఇంటూ అన్నారు. సో ఇక్కడ ఇంటూ పెట్టి ఇక్కడ ప్లస్ పెడితే ఈ 133 వచ్చేదానికి స్కోప్ ఉందా అని ఆలోచిద్దాం. 225 ఇంటూ 5 అంటే థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు అని చెప్పి తీసేస్తాం. సో ఆప్షన్ 2 ట్రై చేద్దాం. ట్రూ ప్రకారం ప్లస్ని డివిజన్గా మారుద్దాం అండ్ డివిజన్ని ప్లస్గా మార్చేసి ట్రై చేసి చూద్దాం. సో అలా చేస్తే 2 to 5 డివైడెడ్ బై 5 ఇంటూ 3. ఇప్పుడు అక్కడ ప్లస్ పెట్టాం కాబట్టి +5 - 7. సో దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ వస్తుందేమో చూస్తే 45 టైమ్స్ ఆర్ 225, 45 3s are 135, 135 plus 5 minus 7 will be 133. So option number 2 is the right answer. సో మనకి 5 వర్డ్స్ ఇచ్చారు. దీన్ని ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం అరేంజ్ చేయమన్నారు. అరే చేస్తే ఆ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. లెట్ us see. ప్రతి వర్డ్లోనూ GEM కామన్గా ఉంది కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏమొస్తుంది? 4th లెటర్ అని గమనిస్తే 1, 2, 3 ఈ 3 I అనేది ఉంది. ఇక్కడ మాత్రం M ఉంది, ఇక్కడ మాత్రం L ఉంది. మనకు తెలుసు I తర్వాతే LM ఉంటాయి అని. అంటే ఈ 3 1, 2, 3 అయితే 4th one L and 5th one M.
అంటే 4th ప్లేస్లో 1 ఉండాలి, 5th ప్లేస్లో 3 ఉండాలి. అలాంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఆప్షన్ ఇది కాదు, ఇది కాదు, సో ఇవన్నీ కరెక్ట్ ఉండొచ్చు. అయితే మనం ఫస్ట్ ఏమొస్తుంది అంటే 4 అని చెప్పారు, సో కాబట్టి ఇంకా దీని గురించి మనం మర్చిపోదాం. ఇది ఫస్ట్ ప్లేస్. మనం సెకండ్ ప్లేస్లో ఏమొస్తుందని గమనించి ఆన్సర్ డిసైడ్ చేద్దాం. సో ఎన్ వరకు కామన్గానే ఉంది, ఎన్ తర్వాత ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఏ ముందు వస్తుంది ఆబ్వియస్గా, కాబట్టి 4 తర్వాత 2 ఉండాలి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. క్వశ్చన్ మార్క్ దగ్గర మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 53 ఎలా వస్తుంది, ఈ 127 ఎలా వస్తుంది ఫైండ్ అవుట్ చేసేస్తే మనం క్వశ్చన్ మార్క్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 127కి 11కి ఒక రిలేషన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటది? 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. ఇది ఫాస్ట్గా మీకు ఐడియా రావాలంటే స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్ బాగా వచ్చి ఉండాలి. సో 121కి ఏమైనట్టు, ఇక్కడున్న ఈ 6 యాడ్ అయినట్టు కనిపిస్తుంది. అలా యాడ్ అయితే 127. ఇప్పుడు కూడా సేమ్ అదే చేద్దాం. 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ ఈ కింద బాటంలో ఉన్న 4 యాడ్ చేస్తే ఇది 53 అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో రైట్. సేమ్ కాన్సెప్ట్లో 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. ఈ బాటంలో ఉన్న 3ని యాడ్ చేసేసామంటే ఇట్ విల్ బి 199. ఆప్షన్ నెంబర్ 2. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది గివెన్ ఫిగర్? సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని చెప్పాలి. మనం వన్ ఆఫ్ అవర్ వీడియోస్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడిగితే అక్కడ మీకు చెప్పాను. ఇలాంటి ఫిగర్ కానీ మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి అంటే 8 ట్రయాంగిల్స్ ఉంటాయి, దాన్ని నోట్ చేసి పెట్టేసుకోండి అని చెప్పాను. అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేద్దాం. ఇక్కడ గమనించండి, అలాంటివి 2 కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ వరకు 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2. అంటే ఇలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ ఒక్కొక్క బాక్స్కి 8. సో దట్ విల్ బి ఈక్వల్ టు 16. ఇంకా రిమైనింగ్ స్టోరీ చూద్దాం. నేను ఇంకొకసారి కూడా ఇంకొక వీడియోలో కూడా మీకు చెప్పాను, ఇలాంటి ట్రయాంగిల్ ఎక్కడైనా మీకు కనిపిస్తే దాంట్లో 3 ఉంటాయని గమనించండి అని చెప్పాను. రైట్? అయితే మనకి ఇక్కడున్న ట్రయాంగిల్స్, అలాంటి ట్రయాంగిల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం 2 కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ పెద్ద ట్రయాంగిల్ని ఈ బాక్స్లో కౌంట్ చేసాం కాబట్టి మనం ఇక్కడ 2 తీసుకోవాలి. దిస్ ఇస్ 1 అండ్ దిస్ ఇస్ 2. అలాగే ఇక్కడ కూడా ఉంది, దిస్ ఇస్ 3 అండ్ దిస్ ఇస్ 4. సో ఆల్రెడీ 16, ఇప్పుడు ప్లస్ 4. ఇంకా ఓవరాల్గా ఫిగర్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది, దట్ యూ కెన్ వెరీ ఈజీలీ అబ్జర్వ్. 1 అండ్ దిస్ ఇస్ 2. సో ఓవరాల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి దీంట్లో అంటే 22 ట్రయాంగిల్స్ ఉన్నాయని గుర్తించాలి. మనకి ఎనాలజీ ఉంది. సో ఈ ఎనాలజీలో ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో మనం తెలుసుకుని, ఇక్కడ లాజిక్ తెలుసుకుని ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయాలి. 52, 221 రిలేషన్ ఏంటి అంటే డెఫినెట్గా ఇది స్క్వేర్ క్యూబ్ కాదు. ఎందుకంటే 50 స్క్వేర్ విల్ బి మోర్ దాన్ 2500 కాబట్టి స్క్వేర్ క్యూబ్ ఉండదు. జస్ట్ మల్టిప్లికేషన్ మాత్రమే చూడాలి. 50 టేబుల్లో 200 వచ్చేదానికి ఎప్పుడు ఛాన్స్ ఉంది అంటే నియర్లీ 4 టైమ్స్ అని అనుకుంటాం. సో 4 టైమ్స్ తీసుకున్నట్టయితే 52 ఇంటూ 4 దట్ విల్ బి ఈక్వల్ టు 208. అయితే ఇక్కడ ఎంత ఉంది? 221 ఉంది. అంటే ఎంత యాడ్ అయినట్టు దీనికి? ప్లస్ 13. అయితే ఈ 52కి 13కి ఏమైనా రిలేషన్ ఉందా? ఉంది. ఏంటి? 52 డివైడెడ్ బై 4. అంటే ఇది ఒకసారి 52 4తో మల్టిప్లై చేస్తూనే పక్కనే 4తో డివైడ్ చేసి ఆ 2 ఫిగర్స్ని యాడ్ చేస్తుంది. అంటే ఈ రూల్ని ఏమని అనుకోవచ్చు మనం? 4n, when n is 52, the rule may be like this: 4n plus n by 4. సో ఇలా మనం అనుకోవచ్చు. సో ఆ లాజిక్ ప్రకారం 52 ఇంటూ 4 ఈక్వల్ టు 208 and 52 divided by 4 ఈక్వల్ టు 13. సో ఈ 2 యాడ్ చేస్తే 221. మరి ఈ సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందా చూద్దాం. 64 into 4 is equal to 256
64 division 4 will be equal to 16. ఈ రెండు యాడ్ చేస్తే it will result to 272 which is tallied. సో ఇప్పుడు 20 కూడా మనం అదే పని చేసేద్దాం. 20 into 4 equal to 80. 20 divided by 4 equal to 5. The sum of 80 and 5 is equal to 85. Option number 4 is the right answer. Series. So last లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం చెప్పేద్దాం. సో చెప్పేటప్పుడు ఒక్కసారి మీరు ఆప్షన్స్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్లో అన్నిట్లో ఒకే ఫిగర్ ఉంది. సో కాబట్టి ఈ ఫిగర్ని కానీ ఈ ప్లేస్ని కానీ గమనించడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. రైట్, ఇప్పుడు చూద్దాం ఈ కార్నర్లోకి ఏ ఫిగర్ వస్తుంది అని అబ్జర్వ్ చేద్దాం. ఆ కార్నరే కాదు, ఏ కార్నర్ అయినా చేయొచ్చు. సో ఈ కార్నర్లో ఏమవుతుందో చూద్దాం. సెకండ్ బాక్స్లో చూడండి, ఈ కార్నర్లో ఏం జరిగిందో. ఏమైంది, ఇక్కడున్న ఈ సర్కిల్ ఇలా పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. అదే ఇక్కడ కార్నర్లో చూడండి, ఇక్కడున్న ఈ ట్రయాంగిల్ పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కార్నర్లో ఏమైంది, ఇక్కడున్న యారో పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ప్లేస్లోకి ఏం రావాలంటే ఇక్కడున్న @ ఇక్కడికి రావాలి. సో అలా వచ్చిన ఆన్సర్ ఆప్షన్ 1 and 3. 4 కాదు, 2 కాదు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో ఉన్న ఫిగర్ని తీసి మనం ఆన్సర్ని డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్లోకి ఏ ఫిగర్ వస్తుందని అబ్జర్వ్ చేస్తే ఈ టాప్లో ఉన్న ఫిగర్ కిందకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సర్కిల్ వచ్చింది, ఆ సర్కిల్ కూడా టాప్ నుంచి బాటమ్ అయినట్టుంది. మళ్ళీ ఇక్కడ కూడా సర్కిల్ ఉంది, అంటే ఈ సర్కిల్ టాప్ నుంచి ఇలా వచ్చినట్టు అనిపిస్తుంది. సో కాబట్టి ఈ ప్లేస్లోకి ఏం రావాలంటే ఇక్కడున్న ఈ బ్లాక్ ట్రయాంగిల్ రావాలి ఇలా. సో అలా ఉంటే ఆ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 1 అని చెప్తాం.